ఈ 2.5 అంగుళాల నాలుక కోరిన దిక్కుమాలిన కోరికలన్నీ తీర్చుకోవడానికి ఈ శరీరం నానా చావులు చస్తుంది. స్విగ్గీలో తింటాం, జొమాటోలో తింటాం, టమోటాలో తింటాం, చివరికి టమాటా అవుతాం. అంతేగా? నాలుక అడిగినవన్నీ తెచ్చి శరీరం రోగాల పాలవుతుంది. అందుకనే నాలుకని అధీనంలో పెట్టుకోండి అని చెప్పారు. తాళం వేయమంటారా నాలుగుకి? మనకు అనుమానం. తాళం అక్కర్లేదురా. రామ హరే కృష్ణ హరే హరే రామ 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 హరే ఇది అనుకోండిరా నాయన. ఆ నాలుకకి భగవన్నామం అలవాటు చెయ్యాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏం పడితే అది తినకూడదు. తింటే ఏమవుతుంది అన్నారు, తిన్న కొద్ది నిమిషాలు బాగుంటుంది, తర్వాత అపోలోకో కిమ్స్కో పరిగెత్తలేక చేస్తాం. ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకోవాలి. నాలుకకి భగవన్నామం అలవాటు చేస్తే మనస్సు దేని మీదకి పోదు. అందుకనే కలియుగంలో ప్రత్యేకించి భగవన్నామం చేసుకోండి. ఆయన భగవన్నామం చేసుకోండి, భగవన్నామం చేసుకోండి. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః. మనకున్న అన్ని కష్టాలు దేనివల్ల పోతాయి అన్నారు? భగవన్నామం చేత పోతాయి. భగవన్నామాన్ని మించిన సాధన కలియుగంలో లేదు. మిగతావి చెయ్యండి, చెయ్యొద్దంటల్లా. ఈ మాట చెప్తే ఇబ్బందిగా ఉంది. మిగతావన్నీ మానేస్తున్నారు. నేను ఎక్కడో కథ చెప్తూ, నాయన ఆదివారం మాంసం తినకూడదురా, మందు తాగకూడదురా, నీకు అంతగా తినాలి అనుకుంటే శనివారం తినచావని చెప్పాడు. వాడు రెండో రోజు చెప్పాడు, శాస్త్రి గారు శనివారం కూడా తినమన్నారు. ఒరు నిన్ను గోతిలో పెట్ట, ఆదివారం తినొద్దని చెప్పలేదేమిరా? నామం ఒక్కటే కాదు, చెయ్యవలసినవన్నీ చేస్తూ భగవన్నామం చెయ్యండి. అది మళ్ళా జన్మ లేకుండా చేస్తుంది. చాలు. మనకేం కావాలి? అల్టిమేట్గా ఎన్ని ఉన్నా ఔషధంబులు మంచి అనుభవించిన గాని కర్మ క్షీణంబైన గాక విడదు. కోటి వైద్యులు గుంపుగూడి వచ్చినను గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు. వెళ్ళేవాళ్ళంతా మందులు లేక చచ్చిపోతున్నారా? రోజులు లేక చచ్చిపోతున్నారు. తిన్న అన్నం అయిపోతే ఎవడు ఉండడు. అదైతే